సిబిఐ ఈ మూడక్షరాలకిప్పుడు ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు భాష్యాలు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క సుప్రీంకోర్టు చివాట్లు, మరో పక్క పౌర సమాజం దెప్పిపొడుపులతో ఆ సిబిఐ ప్రతిష్ట మసకబారిపోయింది. కొంతకాలంగా పోగొట్టుకున్న తన ఇమేజ్ను తిరిగి తెచ్చుకోవడానికి సిబిఐ కసరత్తు షురూ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో దాదాపు కీలుబొమ్మలా మారిపోయిన ఈ సంస్థ తన దర్యాప్తుల్లో స్వేచ్ఛగా వ్యవహరించడం లేదనేది అందరికీ ఉన్న అభిప్రాయమే. అయితే సిబిఐ డైరెక్టర్గా పదవీ విరమణ చేయబోతున్న అమర్ ప్రతాప్ సింగ్ ఆలోచనలు మాత్రం కాస్త వేరేగా ఉన్నాయి. రేపో మాపో కుర్చీ దిగిపోయేవాడి మాటల్ని అంతగా పట్టించుకోనవసరం లేదన్నది కొంతమంది ఢిల్లీ పెద్దల ఆలోచనలైతే కావచ్చు. కానీ ఈ అత్యున్నత దర్యాప్తు సంస్థ పోకడలు గమనించాల్సిన అవసరమైతే మనకు ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు సిబిఐ కొన్ని ప్రత్యేక నేరాల దర్యాప్తును చేయడానికి ఆయా వృత్తి నిపుణుల సహాయం తీసుకోబోతోంది. ముఖ్యంగా ఆర్థిక పరమైన నేరాల్ని దర్యాప్తు చేయడానికి ఇన్నాళ్లు బయట వ్యక్తులు, సంస్థల సహకారాన్ని తీసుకునేది. ఆయా కేసుల్ని వాదించే ప్రత్యేక న్యాయవాదుల సేవల్ని వినియోగించుకోవడంలో కూడా స్వతంత్రంగా వ్యవహరించలేని పరిస్థితి దానిది. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్స్ ను డెప్యుటేషన్ పద్ధతి మీద సిబిఐ రప్పించుకుని ఆర్థిక నేరాల కేసుల దర్యాప్తును మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతిని సంపాదించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్ హిందూ పత్రికకిచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. 6,000 మంది సిబ్బంది ఉన్న తమ సంస్థకు సంవత్సరానికి సుమారు 1000 కేసుల దాకా దర్యాప్తు చేయగలిగే సామర్థ్యం ఉందని, అయితే వీటిల్లో దాదాపు 200 కేసులు ఆర్థిక నేరాలకు సంబంధించినవి కావడంతో వాటి దర్యాప్తు కోసం ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన చెప్పుకున్నారు. దేశంలో ఇప్పుడు 66 ప్రత్యేక సిబిఐ కోర్టులు ఏర్పాటు చేయడంతో కేసుల పరిష్కారంలో మరింత పురోగతి సాధ్యపడిందనేది సిబిఐ డైరెక్టర్ వాదన. ఇక ఆర్థిక నేరాల మూలాల్లోకి వెళ్తే వీటిని పకడ్బందీగా, చట్టానికి దొరకకుండా అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ అటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆర్థిక నేరగాళ్ల తోలు వల్చడానికి చార్టెడ్ అకౌంటెంట్లు, ఆడిట్ స్పెషలిస్టులు, విశ్లేషకుల సహాయం సిబిఐకి అత్యంత అవసరంగా మారిపోయింది. ఇటువంటి నేరాల వెనుక ఖరీదైన లెక్కల్ని కాగితాల మీద తారుమారు చేసి సూట్ కేస్ కంపెనీల్ని పుట్టించే వృత్తి నిపుణులే ఉన్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. అంటే ఈ నేరగాళ్లను పట్టించడానికి తిరిగి అటువంటి ప్రొఫెషనల్ సహాయాన్నే సిబిఐ అడుగుతోందన్నమాట. దీన్నే వజ్రాన్ని వజ్రంతో కోయడం అంటారు. నిజానికి సుప్రీం అక్షింతలతో కొద్దో గొప్ప కదలికి వచ్చిన సిబిఐ గత 2 ఏళ్లలో కొన్ని కీలకమైన కేసులు దర్యాప్తు మొదలుపెట్టింది. 2G స్పెక్ట్రమ్, కామన్వెల్త్ గేమ్స్, ఓబుళాపురం మైనింగ్ కేసుల వంటి వాటితో పాటు కోల్ బ్లాక్ కేటాయింపుల వంటి హై ప్రొఫైల్ కేసుల దర్యాప్తులన్నీ ఈ కోవకే చెందుతాయి. ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి సాధించిందో తెలియదు, కానీ మంత్రులు, ఎంపీలు, రాజకీయ నాయకులు, అధికారులు చాలా మంది జైళ్లకు వెళ్లారు. ఇప్పటికే వీళ్లలో చాలా మంది బెయిళ్లపై బయటకొచ్చేశారు కూడా. ముఖ్యంగా ఓబుళాపురం కేసుకు సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారంలో బెయిల్ కోసం న్యాయమూర్తులకే లంచాలు ఎరజూపిన కేసు కూడా స్వయంగా సిబిఐ బయటపెట్టడం ఒక సంచలనం. దీంతో ఆయా కేసుల్లో ఇరుక్కుని రిమాండ్ ఖైదీలుగా జైళ్లలో శిక్షణ అనుభవిస్తున్న వాళ్లు సులభంగా బెయిల్ పొందడానికి అవకాశం లేకుండా చేసిందని చెప్పుకోక తప్పదు. గాలి జనార్దన్ రెడ్డికి మళ్లీ బెయిల్ రాకపోవడానికి ఈ లంచాల భాగోతం కూడా ఒక ప్రధాన కారణమే. కోర్టుల్నే ప్రలోభ పెట్టే ఇటువంటి వ్యవహారాలకు కొంతలో కొంతైనా ఈ కేసు చెక్ పెట్టినట్లే. దీన్ని సిబిఐ సాధించిన ఒక అద్భుత విజయంగా పరిగణించడంలో తప్పేవీ లేదు. అయితే ములాయం సింగ్, మాయావతి వంటి వాళ్ల కేసుల్లో సిబిఐ ఢిల్లీ పెద్దల ఆజ్ఞానుసారమే వ్యవహరించి అబాసు పాలవడం కూడా కొట్టివేయదగిందేమీ కాదు. అయితే ఈ కేసులు సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తుండడం మూలంగా వాటి గురించి తామేమీ చెప్పలేమంటూ సిబిఐ మరో రకంగా తప్పించుకోజూస్తోంది. ముఖ్యంగా పెద్ద చేపల్ని పట్టే విషయంలో సిబిఐ ఎంతో కొంత పురోగతి సాధించినట్లే. తమ పదవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల వ్యవహారాల్లో సైతం సిబిఐ ప్రశంసనీయమైన కృషి చేసింది. ఆర్థిక పరమైన నేరాల్ని దర్యాప్తు చేసే విషయంలో వివేకం, విచక్షణ రెండూ అవసరమే. సదరు నేరాలు ఉద్దేశపూర్వకంగా చేసినవా
లేక అనాలోచితంగా జరిగిపోయిన చిన్న చిన్న తప్పులా అన్నదే ఇక్కడ ప్రధానం. ఆ విషయంలో సిబిఐ అనుసరిస్తున్న విధానం ఏమిటో మనకు ఇదబిద్దంగా తెలియదు. జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 4 ఛార్జిషీట్లను కోర్టుకు సమర్పించిన సిబిఐ ఆ కేసు విషయంలో సాధించిన పురోగతి ఏమిటో పెద్దగా తెలీదు. మొన్నటికి మొన్న సుప్రీంకోర్టులో కేసు దర్యాప్తు మరో 3 నెలల్లో పూర్తయిపోతుందంటూ చెప్పిన సిబిఐ బయటకొచ్చి దర్యాప్తు ఎంతకాలం పడుతుందో తెలియదంటూ మరో రకంగా మాట్లాడడం మూలంగా జగన్ అనుచరులకు ఒక రాజకీయ ఆయుధాన్ని ఇచ్చినట్లయింది. ఇప్పటికే ఆ విషయాన్ని ఉటంకిస్తూ ఆ వర్గాలు సిబిఐ మీద విమర్శలు ఎక్కుపెట్టేశాయి. దర్యాప్తుకు సంబంధించి కొంతవరకు పారదర్శకతతో వ్యవహరించడం సిబిఐకి అవసరమే కావచ్చు. కానీ కొన్ని మీడియా సంస్థలకు కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని అందించి జవాబుదారీతనం అనే ఒక బాధ్యత నిర్వర్తించడంలో భంగపడిందని చెప్పుకోక తప్పదు. ఇక్కడ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ పాత్ర ఎంతో ప్రశంసనీయంగా ఉన్నప్పటికీ అవతలి వ్యక్తులకు ఒక రాజకీయ ఆయుధాన్ని అందిపుచ్చుకునే అవకాశాలు కల్పించి తనకు తానే సమస్యల్ని కోరి తెచ్చుకున్నట్లయింది. లక్ష్మీనారాయణ నిజాయితీ, నిష్పక్షపాత వైఖరుల్ని తప్పుపట్టలేకపోయినా కొన్ని వ్యవహారాల్లో ఆయన అనుసరించిన పద్ధతులు మాత్రం అందరి మన్ననలు పొందలేకపోయాయి. రేపటి రోజున ఒకవేళ లోక్పాల్ బిల్ అమల్లోకి వచ్చినట్లయితే సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తి మరింత పెరుగుతుందే తప్ప తగ్గిపోదన్న విషయాన్ని స్వయంగా సిబిఐయే అంగీకరిస్తోంది. ఇటువంటి నేపథ్యాలు ఏవైనా సిబిఐ ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తన దర్యాప్తు పద్ధతుల్ని మార్చుకోవలసిన అవసరం ఉంది. ఆర్థిక నేరాల కేసుల్లో ఇరుక్కున్న వాళ్లంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, బడా పారిశ్రామికవేత్తలు కావడం ఈ దేశ దురదృష్టం, దౌర్భాగ్యం. ఇక ఇటువంటి కేసుల్ని దర్యాప్తు చేయడం అంటే సిబిఐకి కత్తి మీద సామే. జగన్ అక్రమాస్తుల కేసు విషయమే తీసుకుంటే ఆ కేసులో సిబిఐ దర్యాప్తు పర్యవసానం ఈ రాష్ట్ర రాజకీయ చిత్రపటం మీద ఏ విధంగా ఉందో గమనించే వాళ్లకు ఇట్టే అర్థమవుతుంది. ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి దాన్ని ప్రమోట్ చేసుకుని తాను రాజకీయంగా ఎదగడానికి జగన్ సిబిఐని ఉపయోగించుకోవడమే ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తున్న అంశం. జగన్ని అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం సిబిఐ పిలిపించడం, ఆ పైన అరెస్టు చేయడం, జైలుకు తరలించడం వంటి ప్రక్రియలన్నీ ఆయనకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహాయపడినట్లే చెప్పుకోవచ్చు. ఆయనకు సానుభూతి ఏర్పడడానికి తావిచ్చినట్లయింది. జగన్ అరెస్టును ప్రత్యక్ష ప్రసారాల ద్వారా చూపించిన టీవీ ఛానళ్లు కూడా ఇటువంటి పరోక్ష సాయానికి తోడ్పడినట్లేనని భావించాలి. అది వేరే విషయం. ఒక కీలకమైన కేసును దర్యాప్తు చేస్తున్న అత్యున్నత సంస్థ ఆ కేసులో ముద్దాయిని విచారించేటప్పుడు, అరెస్టులు చేసేటప్పుడు కాస్త గుంభనంగా వ్యవహరిస్తే బాగుండేది. ఏదైతేనేం సిబిఐ ఇప్పటికైనా ఆర్థిక నేరగాళ్ల విషయంలో అప్రమత్తమై కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం ఓ మోస్తరు సంతృప్తినే మిగుల్చుతోంది. వందలాది మంది దోషులు తప్పించుకున్న ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదన్న ధర్మసూత్రాల మాటలు ఎలా ఉన్నా ఒక్క దోషికైనా సరైన శిక్ష పడ్డం లేదనే అభిప్రాయం మాత్రం జనంలో బలంగా నాటుకుపోయింది. అందుకే సిబిఐ తన కత్తులకు మరింత పదును పెట్టాలి. దర్యాప్తులు మరింత వేగంగా జరిగేలా చూడాలి. కోర్టుల్లో సమర్థవంతమైన వాదనలు వినిపించాలి. అన్నింటికీ మించి స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. కానీ ఇవన్నీ సాధ్యమేనా అంటే దానికి మనమేం చెప్తాం? మనం కేవలం సామాన్యులం, ఆశావాదులం మాత్రమే. చట్టం తన పని తాను చేసుకుపోవడం మాటేమో గాని ఆ చట్టంలో కాళ్ళు చేతులు పెట్టేసి దాని పని అది చేసుకోనివ్వకుండా ఇవాల్టి రాజకీయ వ్యవస్థ మీదనే మనకున్న అభిశంసన. వ్యవస్థలు మారనంత వరకు దర్యాప్తు సంస్థలకు, మనకు ఈ అవస్థలు మాత్రం తప్పవు.